తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేలాగా పాలకులకు బుద్ధినివ్వమంటూ తీరొక్క పువ్వుకు పూజలు చేస్తున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ తెలంగాణ సంస్కృతిని దశ దిశలా చాటుతున్నారు. తెలంగాణ అంతటా బతుకమ్మ పండగ ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. ప్రతి జిల్లాలోని ఊరువాడల్లో కోటి బతుకమ్మల జాతర రథాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. కొబ్బరికాయలు కొడుతూ బతుకమ్మ ఆటపాటలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. నల్గొండ జిల్లా ఆడపడుచులు బతుకమ్మ ప్రచార రథానికి బ్రహ్మరథం పట్టిండ్రు. తెలంగాణ ఆటపాటలతో నగరమంతా మారుమోగింది. విద్యానగర్లో తెలంగాణ ఆడపడుచులు కొబ్బరికాయలతో పూలమాలలతో శకటాన్ని ఘనంగా స్వాగతించిండ్రు. మహిళలు, పిల్లలు, విద్యార్థులు కోలాటం ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేసిండ్రు. తెలంగాణ కోటి బతుకమ్మల జాతర రథానికి మెదక్ జిల్లాలోని మహిళలు బతుకమ్మ ఆటలతో జన నీరాజనల మధ్య స్వాగతం పలికిండ్రు. మెదక్ జిల్లా తోగిట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలాడిండ్రు. వచ్చే సంవత్సరం బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటామని చెప్పిండ్రు. ఈ రోజు మెదక్ నియోజకవర్గానికి చైతన్య రథం చేరడం జరిగింది. జాగృతి రథం వచ్చినప్పుడు మన తొట్ట గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా హారతులు ఇచ్చి బతుకమ్మలాడి స్వాగతం పలకడం జరిగింది. మరి ఈ పండుగను వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకోవాలనే ఆకాంక్షను కూడా చాలా మంది మహిళలు వ్యక్తపరిచినారు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే అవకాశం మనకు ఉంది. రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణానికి చెందిన జేఏసీ నేతలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, విద్యార్థులు కోటి బతుకమ్మల జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో అలంకరించి బతుకమ్మను పూజించిండ్రు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలకు నేతలు బహుమతులు అందజేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో ఆడపడుచులు కోటి బతుకమ్మల జాతర రథానికి బ్రహ్మరథం పట్టిండ్రు. బతుకమ్మ ఆటపాటలతో అలరించిండ్రు. ఇందులో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావెటి సమ్మయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరపడంపై ఆనందం వ్యక్తం చేసిండ్రు. నిజామాబాద్ నగరంలోని జండగలిలో గల జండ బాలాజీ ఆలయం వద్ద కోటి బతుకమ్మల జాతర రథానికి మహిళలు ఘన స్వాగతం పలికిండ్రు. ప్రచార రథానికి కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ ఆటలాడిండ్రు. జేఏసీ నేతలు, టీఆర్ఎస్ నాయకులు, బొడ్డెమ్మ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.